తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఎక్కువగా మనకు కనిపించే పురాతనమైన నాట్యకళ గరగ. పల్లెటూర్లలో ప్రాచుర్యం పొందిన నృత్యం వల్ల ఈ గరగ నృత్యాలను కూడా జానపద కళల్లో ఒకటిగా చెప్పుకుంటారు. గ్రామ సంరక్షణకు గ్రామ దేవతలే మూలమని గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్టుకు ప్రతిరూపంగా ఈ గరగలను మాత్రమే బయటకు తీసుకువచ్చి జాతర సమయాల్లో వినియోగిస్తారు. ఈ గరగ నృత్యాన్నే వృత్తిగా స్వీకరించి దీనికే అంకితమైన వారిని ఆసాదులు అంటారు. గరగలు లోహంతో నిర్మితమై ఉంటాయి. గరగ ఆకారం ఒక పూర్ణ కుంభంలాగా ఉంటుంది. అమ్మవారి విగ్రహాన్ని అలంకరించినట్లుగానే చీర, గాజులు, పసుపు, కుంకుమలతో ఈ గరగలను కూడా అలంకరిస్తారు. జాతర సమయాల్లో ఈ ఆసాదులు నెల రోజుల ముందుగానే అమ్మవారి ఆలయాల నుంచి గరగలను బయటకు తీస్తారు. జాతర సమయం వచ్చే వరకు ఆసాదులు తలపైన గరగలను పెట్టుకొని గరగ నృత్యం చేసుకుంటూ రాత్రి సమయాల్లో గ్రామంలో తిరగడం జరుగుతుంది. జాతరలో రాత్రి మొదలు పెట్టిన ఈ గరగ నృత్యం ఉదయం వరకు కొనసాగుతుంది. డప్పుల వాయిద్యానికి అనుగుణంగా వాళ్ళ కాళ్ల గజ్జల సౌండ్ కూడా ఉంటుంది. జాతరలో తెల్లవార్లు ఎంతో నిష్టగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత రోజు ఉదయాన్నే అమ్మవారి విగ్రహం వద్దకు ఈ గరగలను చేరుస్తారు. పురాతనమైన నాటికల అయినప్పటికీ కూడా డప్పుల శబ్దానికి వారు చేసే నృత్యం ప్రజలందరిలో కూడా చాలా ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. డప్పుల శబ్దానికి లయబద్ధంగా ఆసాదులు చేసే ఈ గరగ నృత్యం అనేది చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పురాతన నృత్యం అయినప్పటికీ కూడా వాళ్ళు చేసే నృత్యం అనేది చాలా ప్రత్యేకమైనది. గ్రామ దేవతల్ని నమ్ముకొని అమ్మవారి సేవకే అంకితమై గరగ నృత్యాన్ని జీవనాధారంగా భావిస్తూ ఈ ప్రాచీన కళను బ్రతికిస్తున్న ఆసాదులందరూ గొప్పవాళ్లే. ఈ పురాతన నాట్య కళా విశేషాలు మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.